మంచిది. ఈ ఉదయము ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు మనకి అనుగ్రహించే ఆ మాటని మనం ధ్యానించి మనం ప్రార్థించుకుంటాం. ఒక వాక్యంని చదువుతామా? ఫిలిప్పీకి రాసిన పత్రికలు 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చదువు వచ్చిన వారు అందరూ కలిసి ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతామా? ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము. మైక్ తీసుకోండి. సహోదరుడితో పాటు అందరు సహోదరుడు ఈ వాక్యాన్ని చదివేటప్పుడు వారితో పాటు అందరూ ఈ మాటని చెప్పండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మరలా ఒకసారి అందరూ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఈ వాక్య భాగము మనకి నేర్పించే ఒక అద్భుతమైన అనుభవము ఏమిటంటే, నీవు లేకపోతే నీ జీవితము, లేకపోతే నీ జీవిత విధానము, నీ ప్రవర్తనలు, నీవు మాట్లాడే తీరు, నీవు నడుచుకున్న విధానము, నీ భక్తి, నీ ఆత్మీయత, రక్షించబడి ఈ సమాజంలో నువ్వు జీవించే ఆ జీవితము ఎవరిలాగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కొన్నిసారి తల్లిదండ్రి పిల్లలకి ఆలోచన ఇచ్చేటప్పుడు ఒక మంచి వ్యక్తిని ఉదాహరణంగా తీసుకొని వాడులాగా ఉండు అంటారు తన పిల్లలతో. కొన్ని కుటుంబంలో భర్త తాగి గోలగోల చేస్తూ ఉన్నప్పుడు భార్య చెప్పే మాట, చూడు మనలాగా వాళ్ళు కూడా కుటుంబము కలిగి ఉన్నారు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అంటారు. ఈ భూమిలో జ్ఞానము విషయమై మనం మాట్లాడేటప్పుడు ఆ జ్ఞానములో పేరు ప్రస్తావంని సంపాదించిన వారిని మనం ఉదాహరణంగా తీసుకుంటున్నాం. యథార్థ విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు ఈ భూమిలో యథార్థ విషయంలో పేరు ప్రస్తావము సంపాదించిన వారిని మనం ఉదాహరణంగా తీసుకుంటున్నాం. కష్టజీవిని గురించి మనం మాట్లాడేటప్పుడు తన జీవితంలో కష్టపడి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన వారిని మనం ఉదాహరణంగా తీసుకుంటున్నాం. ప్రతి అంశానికి మాదిరి కలిగిన వారు ఈ భూమిలో ఉన్నారు. వారిని ఉదాహరణంగా మనం తీసుకొని మాట్లాడుతున్నాం. అలా మారాలని మనం ప్రయత్నం చేస్తున్నాం, తప్పు కాదు. కానీ దేవుని పిల్లలైన మనకి బైబిల్ ఒక మాదిరిని నేర్పిస్తుంది. నీవు జ్ఞానము కలిగి బ్రతకాలైనా సరే, భక్తి కలిగిన వాడైనా నువ్వు బ్రతకాలైనా సరే, ఈ సమాజంలో నువ్వు సాక్ష్య కలిగి బ్రతకాలైనా సరే, నీ ప్రార్థన జీవితం అవ్వచ్చు, నీ పరిశుద్ధ జీవితం అవ్వచ్చు, నీ నడవడికలు అవ్వచ్చు, నీ సేవా విధానం అవ్వచ్చు, నీవు ప్రేమ కలిగి జీవించే జీవితం అవ్వచ్చు, తగ్గింపు కలిగి జీవించే జీవితం అవ్వచ్చు, ఎటువంటి కార్యమైనా సరే అన్నిటిలో యేసయ్య రాకడ వరకు నువ్వు ఎలా జీవించాలి, ఎవరిలాగా జీవించాలి బైబిల్ మనకి బోధిస్తుంది. మరలా వాక్యం చదువుతామా? 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. బైబిల్ మాట్లాడుతుంది, నువ్వు రక్షించబడ్డావు, నీ పాపము క్షమించబడింది, నీ దోషము క్షమించబడింది, నరకానికి నువ్వు తప్పించబడ్డావు.
ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉన్నావు, సంతోషం. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు, దేవుళ్ళు నువ్వు నడుస్తున్నావు. కానీ నీ జీవితము క్రీస్తు యేసులాగా ఉందుముగాక. మరొక ట్రాన్స్లేషన్ చెప్పే మాట ఏమిటంటే, క్రీస్తు యేసులో కలిగిన స్వభావము మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసు, నీవు ఆరాధించే యేసయ్య ఎటువంటి స్వభావము గలవాడై ఈ లోకంలో బ్రతికాడో, నీవు కూడా అటువంటి స్వభావము, అటువంటి జీవితము గలవాడై అటువంటి జీవితాన్ని సంపాదించి ఈ భూమిలో నువ్వు జీవించాలి అని లేఖనము మనకి బోధిస్తుంది. ఇబ్రికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకరు చదువుతారా? ఇబ్రికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము చూడండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలనే మనని ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చూడండి, విశ్వాసముకు కర్తయు ఆ విశ్వాసాన్ని మన జీవితంలో కొనసాగించేవాడును యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందయములో ఓపికతో పరిగెత్తవలను. విశ్వాసముని కొనసాగించేవాడు. మనము ఎవరిని చూసి పరిగెత్తాలంట? యేసుని చూసి. మేఘము వలనే సాక్ష్యము ఈ భూమిలో ఉందండి. బైబిల్ అవ్వచ్చు, చరిత్రములు అవ్వచ్చు, అనేక భక్తులు, పరిశుద్ధులు ఉన్నారు. వారి జీవితంలో కూడా మనము నేర్చుకోవలసిన అనుభవాలు ఉంది, పాఠాలు ఉంది. కానీ మన జీవితానికి పునాది ఎవరంట? యేసయ్య. మన జీవితానికి మాదిరి ఎవరంట? యేసయ్య. నేను చాలా భక్తుల జీవితాన్ని చూసినా, విన్నా, చదివినా నా జీవితం ఎవరిలాగా మారాలి? యేసయ్యలాగా. నా జీవితానికి మాదిరి ఎవరు? యేసయ్య. నా జీవితానికి పునాది ఎవరు? యేసయ్య. నాలో ఎటువంటి మార్పు రావాలి? యేసయ్యలో ఉన్న మార్పు రావాలి. అప్పుడే మన జీవితము ఈ సమాజములో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుతుందంట. హల్లెలూయా. అందుకే ద్రాక్షావల్లి ఉపమానముని గురించి యేసయ్య మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాడు. చూస్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వాక్యాన్ని వేగంగా ఒకరు చదవండి. యోహాను సువార్త 15 మొదటి 5 వాక్యము. నేను నిజమైన ద్రాక్షావల్లి అయి నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నేను ద్రాక్షావల్లిగా ఉన్నాను, నా తండ్రి ఆ ద్రాక్షావల్లికి యజమానుడై ఉన్నాడు, వ్యవసాయుడై ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేయును, కానీ ఫలించే ప్రతి తీగ అది మరీ ఎక్కువ ఫలించాలి. ఇక్కడ చూడండి, యేసే 2 వ్యత్యాసముని చెప్తున్నాడు. ఫలము ఇయ్యని తీగని ఏం చేసేస్తున్నాడంట? తీసివేస్తున్నాడు. అది సమయాన్ని పాడు చేస్తుంది, ఆ స్థలముని పాడు చేస్తుంది, ధనముని పాడు చేస్తుంది. ఆయన దాని కొరకు ప్రయాసపడే వ్యక్తి బలముని కూడా ఏం చేస్తుంది? వ్యర్థపరుస్తుంది. దానికి బదులుగా అక్కడ వేరే ఏదైనా ఒకటి నాటితే ఏదైనా ఫలం వచ్చింది. అందుకే ఫలము ఇయ్యని తీగని నేను ఏం చేసేస్తాను? తీసివేస్తాను. కానీ ఫలం ఇచ్చే తీగ అధిక ఫలము ఇచ్చేనట్టు దానిలోని పనికిరాని అడ్డంగంగా ఆటంకంగా ఉన్న తీగను తీసివేయను.
నేను మీతో చెప్పిన మాటని బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధులై ఉన్నారు. మాట ఇప్పుడు చూడండి, మీరు ఫలము ఇయ్యాలి, అది అధిక ఫలముగా మారాలి. ఇప్పుడు మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు, ఆ అనుభవంలో ఇంకను మీరు వర్ధిల్లాలి. దేవుడు ఇప్పుడు మీకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ ఆశీర్వాదం ఆగిపోకుండా అది ఇంకనూ వర్ధిల్లాలంటే చెప్పే మాట, ఆ తీగ, ఆ దేవుని బిడ్డ ఎవరిలో నిలిచి ఉండాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. ఆ తీగ నాలో నిలిచి ఉండుడి, మీరు నాలో నిలిచి ఉండాలి, నేను మీలో నిలిచి ఉంటాను. ఆ తీగ ఆ ద్రాక్ష చెట్టుతో కలిసి ఉన్నప్పుడేగా ఫలం ఇచ్చిద్ది. ఆ తీగ చెట్టుకి వేరుగా ఉంటే ఫలం ఇచ్చిద్దా, లేకపోతే ఎండిపోయిద్దా? యేసయ్య అదే అంటున్నాడు, ఆ తీగ ఆ ద్రాక్షవల్లితో కలిసి ఉన్నప్పుడే కదా ఫలం ఇచ్చేది. అలాగే నాలో మీరు నిలిచి ఉండండి, మీరు ఫలింపురు. ద్రాక్షావల్లి నేనే, తీగలు మీరు. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండెను, నేను ఎవరిలో నిలిచి ఉన్నానో వారు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి కష్టపడుతున్నావా? నాలో ఉండి కష్టపడు. జీవిస్తున్నావా? ఒంటరిగా జీవించుటకు ప్రయాసపడవద్దు, నాతో ఉండి జీవించు. ప్రయాణం చేస్తున్నావా? ఒంటరిగా ప్రయాణం చేయటకు ఇష్టపడవద్దు, నాతో ఉండి ప్రయాణం చేయి. ఆలోచిస్తున్నావా? ఒంటరిగా ఆలోచించవద్దు, నాలో ఉండి ఆలోచించు. కొన్ని విషయాన్ని తీర్మానిస్తున్నావా? సొంతగా తీర్మానించవద్దు, తన తెలివితేట మీద తీర్మానించవద్దు, నాతో ఉండి తీర్మానించు. అది కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పని అవ్వచ్చు, మరొక కార్యం అవ్వచ్చు. ఏది కూడా ఒంటరిగా స్వార్థముగా ఆలోచించవద్దు, అడుగు పెట్టవద్దు, ముందు సాగవద్దు. నువ్వు కూలిపోతావు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చెయ్యలేరు. ఎందుకు యేసయ్య మాట అంటున్నాడు? నాలో నిలిచి ఉండండి. అదేగా బైబిల్ అంటుంది, ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు. అదేగా ఫిలిప్పులో అంటున్నాడు, క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు యేసయ్యలో ఉన్న ఆ స్వభావము, యేసయ్యలో ఉన్న ఆ మేలు, యేసయ్యలో ఉన్న ఆ సమస్తము మనలో రావాలంటే మనము ఏ మనస్సు కలిగి ఉండాలి? మన స్వభావం ఎవరిలాగా మారాలి? మన ప్రవర్తనలు ఎవరిలాగా మారాలి? నా నడవడికలు ఎవరిలాగా మారాలి? ఒకే రోజులో మారాలని చెప్పను, కానీ ఆయన సహవాసంలో అంచులుగా అనుదినము మనం మారుముగాక. పుట్టిన బిడ్డ ఒకే రోజు పెరుగదు కదా, విత్తిన విత్తనము ఒకే రోజు చెట్టుగా మారదు కదా, పనికి వెళ్ళిన కొత్తలోనే ఎమ్మట మనకి జీతము రాదు కదా. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, సంఘానికి క్రమంగా వచ్చేటప్పుడు, ప్రార్థన క్రమంగా చేసేటప్పుడు, ఆరాధన క్రమంగా చేసేటప్పుడు, ఆయనకి క్రమంగా లోబడేటప్పుడు, వాక్యాన్ని క్రమంగా చదివేటప్పుడు, అంచులుగా క్రీస్తు యేసులో ఉన్న మనస్సు, జీవితము మనలో కూడా ఆత్మదేవుడు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. కొందరు సంఘానికి వచ్చిన ఎమ్మట ఏంది యేసే నన్ను పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. ఏంది నాకు జవాబు రావట్లేదు. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట, క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. దాని అర్థం ఏమిటి? ఒకే ఒక జీవితం. ఈ జీవితము ఎవరిలాగా జీవించాలి అనేది బైబిల్ మనకి నేర్పిస్తుంది.
ఈ సమాజంలో గనులు ఉన్నారు, ఈ సమాజంలో పరిశుద్ధులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కానీ నా బ్రతుకు మారవలసినది యేసయ్యలాగా. యేసయ్యలాగా మనం మారకపోతే నేను ఎవరిని కూడా క్షమించలేను. యేసయ్యలాగా నేను మారకపోతే నేను ఈ భూమిలో తగ్గింపు కలిగి జీవించలేను. నేను యేసయ్యలాగా మారకపోతే నేను ఓర్పు గలవాడుగా నేను ఉండలేను. ఆత్మ ఫలము గలవాడుగా నేను ఉండలేను. శత్రుని నేను క్షమించలేను. శత్రు కొరకు నేను ప్రార్థన చేయలేను. పరిశుద్ధత మీద నాకు ఆశ అస్సలు పుట్టదు. యేసయ్యలో మనం ఉంటేనే సమస్తము మనకు సాధ్యము. యేసయ్యలో మనం ఉన్నప్పుడు, యేసయ్యలాగా నేను మారేటప్పుడు నాకు పరలోకము వరకు ఆశీర్వాదం కాదు, పరలోకానికి వెళ్ళేది వరకు కాదు, ఈ భూమిలో ఆయన నన్ను ధన్యుడిగా మారుస్తున్నాడు. నా పిల్లలు భాగ్యవంతులుగా, నా కుటుంబము ఆశీర్వదించబడిన స్థాయిలో, సమాజంలో నన్ను చూసేవారు నిజంగా దేవుణ్ణి పిల్లలంటే ఇలాగ ఉండాలి అని మనని గురించి మాట్లాడబడాలంటే నేను ఆయనలో ఉన్నప్పుడు ఇది సాధ్యమండి. అందుకే బైబిల్ అంటుంది, క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. నేను ఆయన మనస్సు అంటే ఆయన స్వభావము, ఆయన జీవితము నాలో రావాలంటే నేను ఆయనలో, ఆయన నాలో కలిసి ఉందుముగాక. ఈ అనుభవములో మనం ఎదుగుటకే దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి సేవకుల్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి పరిశుద్ధాత్మ అభిషేకంనిచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ప్రార్థననిచ్చి ఉన్నాడు. దేవుడు మనకి సహవాసంనిచ్చి ఉన్నాడు. దేవుడు మనకి వాక్యంని ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఉపవాస అనుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఒక ఆత్మిక నడిపింపునిచ్చి ఉన్నాడు. ఇదన్నీ ఎందుకు? నేను యేసయ్యలో, యేసయ్య నాలో అనుదినము అనుదినము ఎదగాలని. హల్లెలూయా. నేను చెప్పనా, యేసయ్య మనలో వచ్చేస్తే జీవితమంతా దారిద్రతలోనే నేను మిగిలిపోతాను అనుకోవద్దు. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట, సమస్త ఐశ్వర్యము, సమస్త జ్ఞానము, సమస్త పరిపూర్ణతలు ఆయనలోనే దాగి ఉందంట. హల్లెలూయా. నేను ఎవరిని కలిగి ఉన్నాను, ఆ యేసేని గురించి బైబిల్లో చూడండి. ఆయన పరిశుద్ధుడి వరకు కాదు, ఆయన నీతిమంతుడి వరకు కాదు, ఆయన సృష్టికర్త. నా కొరకు సమస్తముని చెయ్యగలిగిన వాడు, సమస్త పరిపూర్ణతని కలిగి ఉన్నవాడు. ఆయన నాలో ఉన్నప్పుడు, నేను ఆయనలో ఉన్నప్పుడు నా పరిస్థితులు మార్చబడదా? నా ప్రార్థనకి జవాబు రాదా? నేను వెతికే ఆ విడుదల, నేను వెతికే ఆ ఆశీర్వాదము నా జీవితంలో ఆయన దయచేయడా? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? క్రీస్తు యేసులో కలిగే మనస్సు నేను కూడా కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. మీరు యేసయ్యలాగా మన స్వభావము, మన భక్తి జీవితము, ఈ ఆత్మీయ జీవితము మారేటప్పుడు ఆయన మనని ఎలా ఆశీర్వదిస్తున్నాడంట చూడండి. 9వ వాక్యము 10వ వాక్యము 11 చదవండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసులో కలిగి ఉన్న ఆ మనసు నాలో కూడా ఉన్నప్పుడు 9, 10, 11 చూడండి. అందుచేతను పరలోకములో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, ప్రతి వారు మోకాలు యేసు నామము ముందు వంగునట్లు, ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన అందున. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసయ్యని ఎలా హెచ్చించాడంట?
ప్రత్యేకముగా హెచ్చించి ప్రతి నామము కంటే పై నామము ఆయనకి అనుగ్రహించెను. హల్లెలూయా. యేసయ్య ఈ భూమిలో వచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా కనబడ్డాడే. దాగము కలిగితే నీళ్ళు అడిగాడు కదా, ఉండటానికి సరైన స్థలము కూడా లేదు కదా, కష్టపడ్డాడు కదా, వసతులు లేదు కదా. ఇప్పుడు యేసయ్యలో నేను ఉంటే, యేసయ్యను నేను వెతికితే నాకు కూడా ఒక సాధారణమైన బ్రతికే మిగులుతాయి, నేను కూడా బాగుపడలేను, నేను కూడా దీవించబడలేను, నేను కూడా ఘనతని సంపాదించలేను అనుకుంటారు కొందరు. నా బైబిల్ చెప్పే మాట, యేసయ్య ఈ భూమిలో ఉన్నప్పుడు దేవుడితో ఐక్యత కలిగి ఉన్నాడు, తండ్రితో ఏకమై ఉన్నాడు, తండ్రికి లోబడి ఉన్నాడు, తండ్రి స్వభావము కలిగి జీవించాడు. ఒక రోజు వచ్చింది, నేను చెప్పనా, మీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థం అవ్వదు, నీ యథార్థత ఎన్నడూ వ్యర్థం అవ్వదు. మీరు దేవుళ్ళు ఎంత తగ్గించుకుని ఉన్నారో అది వ్యర్థం అవ్వదు, నీ విశ్వాసం వ్యర్థం అవ్వదు, నీ కన్నీటి వ్యర్థం అవ్వదు, నీ ప్రయాస వ్యర్థం అవ్వదు. మనుషుల ముందు యేసయ్య సాధారణంగా కనబడ్డాడు, మనుషుల ముందు యేసయ్య ఒక నరుడులాగా కనబడ్డాడు, మనుషుల ముందు యేసయ్యతో ఒక ఏందండి సింపుల్గా కనబడ్డాడు. ఇంతే అనుకున్నారు. నా బైబిల్ చెప్తుంది, అన్ని నామము కంటే పై నామముని దయచేశాడంట. నరకంలో ఉన్న సాతాను ఒకే ఒక నామానికి వణుకుతాడు, అది యేసయ్య నామము. యేసయ్య నామము ఎక్కడ పాడబడుతుందో వ్యాధి పారిపోతుంది. యేసయ్య నామము ఎక్కడ పాడుతున్నారో అక్కడ వ్యాధి లేకుండా పోతుంది. యేసయ్య నామము ఎక్కడ పాడుతున్నారో అక్కడ అపవాది తొలగిపోతున్నాడు. ఆయన నామము ముందు ప్రతి నాలిక ఏం చేయాలంట? అంగీకరించాలి. ఆయన నామము ముందు ప్రతి మోకాలు వంగాలంట. అన్ని నామము కంటే పై నామముని దేవుడు కలుగ చేశాడంట. దేవుడు ఈ ఉదయం మనకి నేర్పించే అనుభవాలు ఏమిటి? నువ్వు ఉన్నతమైన స్థానానికి చేరాలా, గమ్యానికి నువ్వు చేరాలా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలా, వాగ్దానము నెరవేరుట నువ్వు కన్ను చూడాలా, నీ పిల్లలు భవిష్య దీవించబడుట చూడాలా, పరిస్థితులు మారాలా, అద్భుతాలను చూడాలా, దేవుడు నీ కొరకు ప్రత్యక్షం అవ్వాలా. ఒక ఉన్నతమైన స్థానం, ఒక పై స్థానము నువ్వు చూడాలా. బైబిల్ అంటుంది, యేసయ్యలాగా నువ్వు జీవించు, యేసయ్యలాగా జీవించు. యేసయ్య ఒక శరీరధారిగా జన్మించిన ఆయన ఒకరోజు అన్ని నామము కంటే పై నామముగా, ఆకాశము కింద భూమి పైన రక్షించబడుటకు యేసయ్య నామము తప్ప మరొక నామము లేదు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య తప్ప మరొక మార్గము లేదు. రక్షించబడాలంటే, పాప శమించబడాలంటే, దోషము మారాలంటే, శాపము మారాలంటే, బ్రతుకు మారాలంటే యేసయ్య తప్ప మరొక నామము లేదు. రాతి గుండ మాంసగుండగా మారాలంటే, పాపి పరిశుద్ధుడిగా మారాలంటే, దుష్టుడు దుర్మార్గుడు ఒక మంచి మనుష్యుడిగా మారాలంటే, దారిద్రత మారాలంటే ఈ భూమిలో ఒకే ఒక నామము, యేసయ్య నామము తప్ప మరి ఎక్కడ ఎన్నడూ ఏందని మీకు మార్పు అందదు. ఎన్ని తాయితులను కట్టుకోండి, ఎన్ని పుణ్య క్షేత్రానికి వెళ్ళండి, ఎన్ని విధమైన మార్గాన్ని పాటించండి, ఆచారంని పాటించండి, మూఢనమ్మకాల్ని పాటించండి, ఏది చెయ్యాలో చెయ్యండి. బ్రతుకు మారాలంటే ఏందండి? నీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం ఇచ్చి రక్తము కార్చి నిన్ను తన బిడ్డగా మార్చుకున్న యేసయ్య వలనే నీకు ఆశీర్వాదము. యేసయ్య సిలువకి వెళ్ళే వరకే శ్రమలు. యేసయ్య సిలువ మరణము తర్వాత శ్రమ అనుభవించాడా? నేను చెప్పనా, నీ జీవితంలో కూడా నువ్వు అనుభవించే కండిటి కొన్ని రోజుకే.
నీవు అనుభవించే బాధలు కొన్ని రోజుకే, నువ్వు వెళ్ళే ఆ కఠినమైన మార్గము కొన్ని రోజుకే, నువ్వు పడే ఆ హింసలు, బాధలు, వేదన నేను చెప్పనా నిరంతరము కాదు, కొన్ని రోజే. యేసయ్య సిలువలో మరణించే వరకే ఆయన కొరడా దెబ్బని అనుభవించాడు, నిందని అనుభవించాడు, వేదనని అనుభవించాడు, అవమానముని అనుభవించాడు, నిందలని అనుభవించాడు, కష్టముని అనుభవించాడు, గాయాలని అనుభవించాడు, కొరడా దెబ్బని అనుభవించాడు. ఏందండి, కానీ ఆ సమస్యానికి ముగింపు వచ్చిందా కాదా? ముగింపు వచ్చిన రోజు నా బైబిల్ అంటుంది, అన్ని నామము కంటే పై నామము. నీ జీవితంలో కూడా నీవు యేసయ్యని కలిగి ఉన్నావు గనుక, ఆయన బిడ్డగా ఉన్నావు గనుక, నీ సమస్యలు, బాధలు, నిందలు అది నిరంతరము కాదు, దానికి ముగింపు అతి త్వరలో ఆయన రప్పిస్తాడు. సిలువ వరకే యేసయ్య సమస్యను అనుభవించాడు, మరణించిన తర్వాత మహిమ కలిగిన వాడిగా తిరిగి లేచాడు, మహాగణుడిగా తిరిగి లేచాడు, గొప్ప దేవుడిగా తిరిగి లేచాడు. అందుకే బైబిల్ అంటుంది, నీవు కూడా క్రీస్తు యేసయ్యలాగా మారు. ఎందుకంటే మొదటి పేతురు 5:6 వాక్యం ఇలా సెలవిస్తుంది. మొదటి పేతురు 5:6 దేవుడు చూడసారా, తగిన సమయములో హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సిలువ అనుభవం మారుటకు ఒక సమయం నియమించబడింది. నీ జీవితంలో కూడా పరిస్థితులు మారుటకు ఒక సమయం నియమించబడింది. దేవుడు తగిన సమయంలో, విశ్వాసిస్తున్నారా? నా జీవితంలో కూడా ఒక తగిన సమయం ఉంది. సిలువకి వెళ్ళే వరకే ఆ శ్రమలు, సిలువలో మరణించిన తర్వాత యేసయ్యకి మహిమ, యేసయ్య యొక్క గొప్ప నామము. యేసయ్య ఏందంటే అందరికంటే ఎక్కువ హెచ్చించబడ్డాడంట. నీ జీవితంలో ఘనత, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో మహిమ, నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుటకు నా బైబిల్ చెప్తుంది, నీ జీవితంలో కూడా నిన్ను హెచ్చించుటకు ఒక తగిన సమయం ఉంది. ఆ సమయం వరకు సనుగవద్దు, ఆ సమయం వరకు ప్రార్థనను వదిలిపెట్టవద్దు, ఆ సమయం వరకు సంఘానికి దూరం అవ్వద్దు, ఆ సమయం వరకు విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు, ఆ సమయం వరకు కనిపెడతా ఉండు, ఆ సమయం వరకు ఆయనలో అంటుకట్టబడు, ఆ సమయం వరకు ఆయనలో కలిసి ఉండు. బాధగా ఉండవచ్చు, తట్టుకోలేకపోతున్నానే అని అనవచ్చు, ఓపికతో ఉండు. హల్లెలూయా. నీ కొరకు ఒక తగిన సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చింపచేస్తాడు. నేను చెప్పనా, ఏ హస్తము నీ ఆశీర్వాదాన్ని ఆపదు, ఏ మనుషులు నీ ఆశీర్వాదాన్ని ఆపరు, ఏ అపవాది నీ ఆశీర్వాదాన్ని ఆపరు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆ అన్ని నామము కంటే పై నామముని యేసయ్య సంపాదించుటకు ఆయన దేవుడిలోనే కట్టబడి ఉన్నాడు, దేవుడితోనే నడిచాడు, తండ్రితోనే నడిచాడు. అడావుడి చేయలేదు, ఆవేశపడలేదు, తొందరపాటు పడలేదు, మనుషుల్ని చూడలేదు, దేవుణ్ణి చూసి యేసయ్య నడిచాడు. మీరు కూడా యేసయ్యలోనే ఉండండి. క్రీస్తు యేసులో ఉన్న ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీ గమ్యానికి నువ్వు ఖచ్చితంగా చేరుతావు, నీ కొరకు నియమించబడిన ఆశీర్వాదానికి నువ్వు చేరుతావు, నీ కొరకు నేను చేసిన వాగ్దానాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేరుట నువ్వు చూస్తావు. నీ కొరకు నేను ఒక తగిన సమయాన్ని సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. కానీ అప్పుడు వరకు నేను ఎలా ఉండాలండి? క్రీస్తు యేసయ్యతో నా జీవితం ఉండాలి. హల్లెలూయా. మనము యేసయ్యలాగా మనం మారేటప్పుడు అన్ని నామం కంటే పై నామం అంట, ఘనత, మహిమ, ఆశీర్వాదం, ఉన్నతమైన స్థానము. నేను చెప్పనా, నిన్ను దూషించిన వారు నీ దగ్గర వచ్చి అంటారు, క్షమించరు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటారు.
ఆయన నిన్ను ఆశీర్వదించే రోజు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు వెతికినా కూడా నీ జీవితంలో శత్రు కనబడరు. ఆయన నిన్ను ఆశీర్వదించే రోజు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు ఆశీర్వాదాన్ని చూసి సంతోషముతో ఏడుస్తావే కానీ ఇంత మునుపు నువ్వు ఏడిచినట్టు ఎన్నడూ ఏడవు. ఆయన నిన్ను ఆశీర్వదించిన రోజు ఎలా ఉంటాయి తెలుసా? నా బైబిల్ అంటుంది సాలోమోను పరిపాలనలో శత్రువు లేదంట. దావీదు పరిపాలనలో శత్రు కనబడ్డాడు. ఎన్నో రాజ్యంలో శత్రు కనబడింది, యుద్ధాలు కనబడింది. కానీ సాలోమోను పరిపాలనలో ఏ లేదంట? శత్రువు లేదంట, గొడవలు లేదంట, విరోధాలు లేదంట, ఖడ్గానికి పని లేదంట. సాలోమోను అంటేనే సమాధానము కదా. ఆయన నిన్ను ఆశీర్వదించిన రోజు ఎలా ఉంటాయంటే ఒక సమాధానమే మిగిలి ఉంటాయి, ఒక సంతోషమే మిగిలి ఉంటాయి, తృప్తి మిగిలి ఉంటాయి, క్షేమము మిగిలి ఉంటాయి. హల్లెలూయా. ఆ రోజు అతి త్వరలో మన జీవితంలో ఆయన రప్పించబోతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నువ్వు చెయ్యవలసినది క్రీస్తు యేసులో కలిగి ఉన్న మనస్సుని కలిగి ఉండమ్మా. యేసయ్య బిడ్డగా నడుచుకో, రక్షించబడిన ఆ విధానంలో నడుచుకో. నేను ఒక ఆత్మీయ సంఘానికి వెళ్ళేవాడు అని గ్రహింపుతో నడుచుకో. భక్తిని వదిలిపెట్టవద్దు. మరలా చెప్తున్నాను, క్రీస్తు యేసయ్యలో మన జీవితం ఉన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాన్ని బైబిల్ మాట్లాడుతుంది. కానీ క్రీస్తు యేసులో ఉన్నవాడిని గురించి ఒక 3 అనుభవం ఈ లేఖన మాట్లాడుతుంది. అసలు క్రీస్తు యేసయ్యలో ఉన్నవాడు ఎవరు? ఎవరు చూస్తే నేను యేసయ్య బిడ్డ అంటున్నారు, ఎవరు చూస్తే నేను రక్షించబడ్డాను అంటున్నారు, ఎవరు చూస్తే నేను మందిరానికి వెళ్ళేవాడు అంటున్నారు, ఎవరు చూస్తే నాకు బైబిల్ తెలుసు అంటున్నారు, ఎవరు చూస్తే నేను కూడా యేసయ్య బిడ్డ అంటున్నారు. కానీ యేసయ్యని కలిగి ఉన్నవాడు ఎవరు? ఆయన స్వభావములో ఎదిగేవాడు ఎవరు? యేసయ్యలాగా మారాలి అని ఆ తపనంలో జీవించేవాడు ఎవరు? సంఘములో నాటబడిన వాడు ఎవరు? యేసయ్యకి సాక్షిగా ఉన్నవాడు ఎవరు? యేసయ్యని మహిమపరిచేవాడు ఎవరు? బైబిలే మనకి నేర్పిస్తుంది. క్రీస్తు యేసయ్యని కలిగిన వాడు ఎవరు? క్రీస్తు యేసయ్యలో నాటబడిన వాడు ఎవరు? క్రీస్తు యేసులో అనుదినము ఎదిగేవాడు ఎవరు? ఆయనే అన్ని నామము కంటే పై నామానికి చేరుతున్నాడు, ఆశీర్వాదానికి చేరుతున్నాడు, మహిమకి చేరుతున్నాడు. అలా క్రీస్తు యేసులో ఉన్నవాడు ఎదిగేవాడు ఎవరు? బైబిల్ మాట్లాడుతుంది. ఒక 3 అనుభవాన్ని అదే వాక్యం చూస్తారా? 2వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఫిలిప్పు 2:6. ఆయన క్రీస్తు యేసులో కలిగి ఉన్న మనసు మీరు కూడా కలిగి ఉండండి. యేసయ్యలాగా మీరు జీవితం కూడా మారాలి అంటే ఏమిటంట? బైబిల్ అంటుంది ఆయన దేవుని, యేసయ్యని గురించి ఈ లేఖనం మాట్లాడుతుంది. యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. చాలు, నాకు చెప్పండి, యేసయ్య దేవుడా కాదా? యేసయ్య సృష్టికర్త కాదా? యేసయ్య దేవునికి సమానమైన వాడా కాదా? త్రియేక్తలో యేసయ్య కూడా ఉన్నాడా కాదా? యేసయ్య జీవితం అందరికీ ఇష్టం ఉండదండి. యేసయ్య జీవితం అందరికీ ఇష్టం ఉండదు. యేసయ్య మనస్సు గలవారుగా మనం ఉండాలంటే బైబిల్ అంటుంది, యేసుని గురించి బైబిల్ చెప్పే సాక్ష్యము, యేసు దేవుని స్వరూపంగా ఉండి దేవునికి సమానంగా ఉన్నా కూడా నేను ఆ సమానముని వదులుకొను, ఆ గొప్ప స్థానాన్ని నేను వదులుకోను అని ఎంచుకోలేదంట. ఆయన దేవుడుగా ఉన్నాడు,
దేవుని పోలికగా ఉన్నాడు, దేవునికి సమానంగా ఉన్నాడు. కానీ తనని సాధారణ మనుషులాగా తనని ఏందంట మార్చుకున్నాడంట. ఏం పోలికంటమ్మా? దేవుని పోలికగా ఉన్న యేసయ్య, దేవుడుగా ఉన్న యేసయ్య, దేవునికి సమానంగా ఉన్న యేసయ్య. ఈరోజు తన ఆ స్థానం నుంచి ఒక్క అడుగు దిగి రావాలంటే ఎంత ఇబ్బంది అండి. హల్లెలూయా. కొంచెం వారి పేరుని మర్చిపోతే ఎన్ని సమస్యలు చేస్తారండి. హల్లెలూయా. ఒకరోజు ఒక విశ్వాసి చర్చికి ఫ్యాన్ కొని పెట్టిందంట. ఫ్యాన్ కొనిపెట్టి ఆ ఫ్యాన్ కింద ఏందండి ఆమె పేరు, ఆమె కులం మొత్తం రాసి వచ్చిందంట. ఎందుకంటే అందరికీ తెలియాలంట ఆమె ఇచ్చిన పేనని. హల్లెలూయా. ఈరోజు తన స్థానం నుంచి కొంచెం దిగి రావాలంటే, ఈ కాలంలో క్రైస్తవంలో ఆత్మీయతలో ఎక్కువ వినబడే ఒక మాట ఏం తెలుసా? బిజీ. ఎక్కువ వినబడే మాట ఏమిటండి? బిజీ. టైమే లేదండి. ప్రార్థన టైమే లేదండి. ఆరాధన టైం లేదండి. ఒక పూట ఉపవాసం చేయాలి, టైం లేదండి. పని పని పని, బాధ్యత బాధ్యత బాధ్యత. కానీ ఈ బాధ్యతకి వచ్చే మునుపు నీ పరిస్థితి నీకు తెలుసు కదా. ఈ స్థానానికి వచ్చే మునుపు నువ్వు ఎలా బ్రతికావు నీకు తెలుసు కదా. ఈ మేలు నువ్వు పొందక మునుపు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నీకు తెలుసు కదా. మర్చిపోయావా? ఇలా ప్రార్థన అన్నప్పుడు సమయం లేదంటున్నావా? సంఘానికి సమయం లేదంటున్నావా? నా బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసయ్యలో ఉన్న మనస్సు ఎవరు కలిగి ఉన్నవారండి? యేసయ్యలో జీవించేవారు ఎవరండి? యేసయ్యని ప్రేమించేవారు ఎవరండి? యేసయ్యలాగా మారాలని అనుదినము ప్రయత్నం చేసేవాడు ఎవరు? బైబిల్ అంటుంది, తన స్థానాన్ని ఎప్పుడు కూడా భక్తి దగ్గర తీసుకొని రాడు. మన దేశంలో గొప్ప పరిచర్య చేసిన పరిశుద్ధులు భక్తి సింగ్ గారు మన దేశంలో ఇంచుమించు 10,000 సంఘాన్ని స్థాపించిన ఒక దైవజనుడు. 10,000 సంఘాన్ని స్థాపించిన ఒక దైవజనుడు. యేసయ్యని నమ్ముకున్నాడని హింసించారు, ఇంటి నుంచి త్రోసివేసేశారు. ఒకప్పుడు తన యవన కాలంలో బైబిల్ని చించివేసిన వాడు, బైబిల్ని దూషించిన వాడు, యేసయ్యని దూషించిన వాడు, క్రైస్తవుల్ని దూషించిన వాడు యేసయ్య ప్రేమను తెలుసుకున్న తర్వాత యేసయ్య కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు. తన చదువు, తన ఉన్నతమైన స్థానము, తన ఇల్లు సమస్తాన్ని వదులుకున్నాడు. యేసయ్య కొరకు పరిచర్య చేస్తే చాలు అని దిగాడు. ఆ సేవకుడిని దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడితే 10,000 సంఘాన్ని స్థాపించుటకు దేవుడు కృపనిచ్చాడు. ఒకరోజు ఆ దైవజనుడు ఒక స్థలంలో ఉన్నప్పుడు పెద్ద సభలు జరుగుతూ ఉంటే ఆ సభల్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరు వాళ్ళకి బాధ్యతని అప్పగించాడు, పని అప్పగించాడు. అప్పుడు ఒక గొప్ప స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక కలెక్టర్, ఒక పై పోస్టింగ్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ అయ్యగారి దగ్గర వచ్చి, అయ్యా నాకు కూడా ఏదైనా పరిచర్య ఇవ్వండి అన్నాడంట. అయ్యా నాకు కూడా ఏదైనా పరిచర్య ఇవ్వండి, నేను చెయ్యాలి. అప్పుడు ఈ సేవకుడు అన్నాడంట, వెళ్ళి ఆ ఇస్త్రాకును మొత్తాన్ని తీయన్నాడంట. నేను ఎవరు మీకు తెలుసా అని అడగలేదంట. అసలు నా పోస్టింగ్ ఏమిటి మీకు తెలుసా అని అడగలేదంట. నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి మీకు తెలుసా అని అడగలేదంట. ఒక కలెక్టర్, ఆయన ఆజ్ఞన ముందు ప్రభుత్వం ఆగిపోవాలి కదా, ఆయన సిగ్నేచర్ ముందు పని జరగాలి కదా.
కానీ ఆ దైవజనుడు ఆ తినిన ఇస్త్రాకుని మొత్తాన్ని తీయండి అంటే వెళ్ళి తిన్న ఆ ఇస్త్రాకుని తీశాడంట, పరిచయం చేశాడంట. క్రీస్తు యేసులో కలిగిన మనసు ఇదండి. నేను బయట ఎంత గొప్పవాడైనా యేసయ్య మందిరంలో వచ్చేస్తే యేసయ్య కొరకు అన్నప్పుడు నేను శూన్యమైపోవాలి. యేసయ్యలో ఎదిగేవాడు ఎవరు? యేసయ్యలాగా అనుదినము మారేవాడు ఎవరు? నా బైబిల్ యేసయ్యలో నుండి మనకి ఆత్మదేవుడు నేర్పిస్తున్నాడు. యేసయ్య దేవుణ్ణి పోలికగా ఉండి ఏ దేవునికి సమానంగా ఉన్నా కూడా నేను పరలోకాన్ని వదిలిపెట్టను, మహిమని వదిలిపెట్టను, సింహాసనాన్ని వదిలిపెట్టను అని యేసయ్య అక్కడే ఉండిపోయాడా? మన కొరకు మహిమని వదిలిపెట్టాడా? మన కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టాడా? మన కొరకు తన మహిమని వదిలిపెట్టాడా? మన కొరకు సాధారణ ఒక స్త్రీ గర్భంలో పుట్టాడుగా, పశువుల పాకలో పుట్టాడుగా. క్రీస్తు యేసులో ఉన్నవాడు ఎవరు? యేసయ్యని ప్రేమించేవారు ఎవరు? తగ్గించుకుంటున్నావా? నేను దేవుని బిడ్డ అని మనస్తత్వం కలిగి మనం జీవిస్తున్నామా, లేకపోతే నా స్థానం ఇది అని మనం జీవిస్తున్నామా? అందుకే అన్నాను, అందరూ నేను యేసయ్య పిల్లలు అని చెప్పవచ్చు, కానీ యేసయ్య పిల్లలు ఎవరు? నీ చదువు కంటే ఎక్కువ యేసయ్యని గణపరుస్తున్నావా? నీ పోస్టింగ్ కంటే ఎక్కువ సంఘాన్ని గణపరుస్తున్నావా? నీ ఐశ్వర్యము కంటే ఎక్కువ యేసయ్యకు ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుడు నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టినా కూర్చోపెట్టినా కూడా ఆయనని గణపరచుటకు నేను దిగి రావాలంటే దిగి వచ్చే మనసు నీకు ఉందా? చాలా ముఖ్యమండి. ఇటువంటి వారే ఒకరోజు అన్ని నామం కంటే గొప్ప నామంని దేవుడు దయచేస్తాడంట. తనని ఏం చేసుకున్నాడంటే దేవునికి సమానంగా ఉన్న స్థానాన్ని వదులుకున్నాడంట. తండ్రి, నీ చిత్తముని నేను చేస్తానయ్యా, నేను ప్రాణమిస్తానయ్యా, నేను సాధారణమైన వాడిగా బ్రతుకుతాను ప్రభువా, నేను అందరినీ క్షమిస్తానయ్యా. పరలోకాన్ని వదులుకున్నాడు, మహిమని వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు, రాజస్థానముని వదులుకున్నాడు, తాను దేవుడు అని ఆ గొప్ప మహిమని స్థానాన్ని వదులుకున్నాడు. మన కొరకు సాధారణ మనుషుడుగా రూపంని ధారించాడండి. నేను చెప్పనా, యేసయ్యాన్ని మనము మహిమపరచుటకు మన జీవితంలో ఏది కూడా అడ్డంగా ఉండకూడదు. నీ స్నేహము, నీ స్నేహితులు, నీ ధనము, నీ చదువు, నీ పదవిలు, నీ ఆశీర్వాదము, నీ ఐశ్వర్యము, ఈ భూమిలో నువ్వు సంపాదించిన ఏది కూడా నీవు యేసయ్యాన్ని మహిమపరచుటకు అడ్డంగా రాకూడదు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా నేను దేవుని బిడ్డయ్యా. ఈ భూమిలో అందరికంటే యేసయ్య పిల్లలు ఎందుకు ప్రత్యేకం తెలుసా? ఇదే. ఒకడు తన స్థానాన్ని నుంచి దిగి రాలేడు, కానీ యేసయ్య పిల్లల వరకే ఏందండి దిగి వస్తారు, క్షమిస్తారు, ప్రేమిస్తారు, అందరితో కలిసిపోతారు. అందుకే దేవుని పిల్లలంటే ప్రత్యేకం. మనము కూడా అటువంటి జీవితం జీవించముగాక. రెండోది ఆ వాక్యములు 7వ వాక్యము, మనుషులు పోలికగా పుట్టి దాసులు స్వరూపంని ధరించుకున్నాడంట. రెత్తునిగా దాసుని స్వరూపంని ధరించుకున్నాడు, రెత్తునిగా, నథింగ్. ఈ వాక్యాన్ని ఒక ట్రాన్స్లేషన్ చూసేటప్పుడు ప్రివిలేజ్, తనకి కలిగిన సమస్తాన్ని వదులుకున్నాడంట. రెత్తునిగా, దాసులుగా. దాసులు అంటే అర్థం కావట్లేదు, ఒక బానుసుడులాగా తనని శూన్యంగా మార్చుకున్నాడంట. నేను చెప్పనా,
దేవుని బిడ్డగా నిన్ను ఎంతగా తగ్గించుకుంటావో, దేవుని బిడ్డగా ఎంతగా నిన్ను దేవుళ్ళు మరుగు చేసుకుంటావో, నువ్వు శూన్యగా మారేటప్పుడు ఆయన నిన్ను పరిపూర్ణుడిగా ఒకరోజు నిలబెట్టుకుంటాడు. దాసునిగా, దాసుని అంటే ఎవరండి? సేవ చేసేవాడు కదా, పని మనిషి కదా, యజమానుడు చేయి కట్టుకొని నిలబడేవాడు కదా, యజమానుడు ముందు గట్టిగా కూడా మాట్లాడుటకు ఆయనకి ఏం లేదండి, అధికారం లేదు కదా. యేసయ్యలాగా జీవితం అంటే ఏమిటి? ఒక సేవకుడు లాగా మన ప్రతి ఒక్కరికి నేను యేసయ్య సేవ చేసేవాడు అని తలంపు ఉందుముగాక. నేను గొప్పవాడు అని తలంపు వద్దు, నేను జ్ఞానవంతుడు అని తలంపు మనకు వద్దు. ప్రజలు నన్ను పలానా పేరుతో నన్ను పిలవాలని వద్దు. నేను యేసయ్య సేవకుడు అని పిలువబడితే చాలు అని చెప్పండి. రెత్తనిగా మార్చాడు. రెత్తనిగా తనని మార్చాడంటే ఏమిటి? నిజంగా నిన్ను చూసేటప్పుడు ఆశ్చర్యంగా ఉంది అని ఎవరైనా చెప్పినా కూడా కాదు కాదు కాదు, దానికి నేను అరుగుడు కాదయ్యా. ఆ పొగుడునని కూడా ఏందండి తన దగ్గర చేర్చుకోవటానికి ఇష్టపడని వాడు. ఇది దేవునికి మాత్రం చెందాలి. ఈ ఘనతకి నేను అరుగుడు కాదు, ఈ పేరుకి నేను అరుగుడు కాదు. నా దేవుడే చిన్న ఘనతను కూడా దేవునికి ఇచ్చేవాడండి. అలా బ్రతికి చూడండి అమ్మా, చూడండి అయ్యా. క్రీస్తు యేసయ్యలో ఉన్న మనస్సు కలిగిన వాడంటే ఎవరండి? బైబిల్ అంటుంది తనని దాసుడిగా మార్చుకున్నాడంట, రిత్తునిగా మార్చుకున్నాడంట. దానికి ఉదాహరణగా యేసయ్య కల్వరి సిలువలో మరణించే మునుపు, ఆ రాత్రి శత్రువు వచ్చి ఆయనని అరెస్ట్ చేసే మునుపు, ఆ రాత్రి యేసయ్య శిష్యులతో బల్లారాధన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యలో నుండి లేచాడు. ఏంటంటే ఒక వస్త్రాన్ని తీసుకున్నాడు, తన నడుముని కట్టుకున్నాడు, ఒక పాత్రములో ఏం చేశారంటే నీళ్లు తీసుకున్నాడు, తన శిష్యులు అందరు పాదముని కడిగాడు కదా. నాకు అందరూ పాదముని కడిగినది నాకు ఆశ్చర్యం లేదు, కానీ ఆ 12 ఏందండి యేసయ్యని అప్పగించే యూదాసు కూడా ఉంటే అతడు పాదమును కూడా కడిగాడు. చూసారా, అతండి సేవకుడు. అందరిని ప్రేమించుట సులువండి, నీకు ద్రోహం చేసేవాడిని కూడా ప్రేమించుట అదండి యేసయ్య స్వభావం. అందరితో కలిసి ఉండుట గొప్పతనం కాదు. నిన్ను దూషించిన వాడు కూడా ఇతడు నా స్నేహితుడు, ఇతడు నా సహోదరుడు, ఈమె నా సహోదరి అని మనస్సు పూర్తిగా చెప్పేది ఆత్మీయత. పేతురు పాదముని కడుగుట గొప్పది కాదు, యోవాను పాదముని కడిగేది గొప్పది కాదు, ఆయన పాదముని తొడిచేది గొప్పది కాదు. తనని అప్పగించిపోయేవాడు, తనకి ద్రోహం చేసిన వాడు తెలిసినప్పుడు కూడా అందరిలాగా ఆయన పాదంని కడిగాడే. ఇదండి సేవ. సేవ వేల మంది ముందు నిలబడేది కాదండి సేవ. సేవ అంటే క్షమించండి, సేవ అంటే ఏందండి యేసయ్యలాగా ప్రేమించండి. అలా పాదంని కడిగి అంటాడు, ఇలాగనే మీరు కూడా మాదిరిగా ఉండండి అన్నాడు. సేవకుడు అంటే ఏమిటండి? దాసుడు. క్రీస్తు యేసులో ఉన్న మనస్సుని కలిగి ఉన్నవాడు ఎవరు? నేను ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఆ స్థానము నీ దృష్టిలో పెట్టుకొని జీవించే కొండ తనని సాధారణమైన వాడిగా మార్చుకున్నవాడు. క్రీస్తు యేసులో కలిగి ఉన్న మనస్సుని కలిగిన వాడు ఎవరండి? ఆ బైబిల్ అంటుంది సేవకు దేవుని కొరకు ఎంతగానో తగ్గించుకున్నవాడు, పరిచర్య చేసేవాడు. ఒకళ్ళు ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తున్నావని అడిగే మనస్సు కలవాడు. ఒకడు తప్పిపోతే ఎందుకు నువ్వు దేవుళ్ళు తప్పిపోయావని అని ప్రేమతో భారముతో విచారించేవాడు.
నశించేవారు ఎలాగైనా సరే దేవుడి దగ్గర రావాలని మనసులో కోరుకున్నవారు, వారిని నడిపించుటకు ఏదో ఒక ప్రయత్నం చేసేవాడు. సేవ, ఆ సేవ కొరకు తనని తగ్గించుకున్నవాడు. చివరి మాట 8వ వాక్యం చేస్తారా? మరలా, మరియు ఆయన కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము వరకు విధేయత చూపించిన వాడై తగ్గించాడు. మూడోది, క్రీస్తు యేసులో కలిగి ఉన్న మనసుని కలిగి ఉన్నవాడు ఎవరండి? యేసే అలాగే ఎదిగేవాడు ఎవరండి? ఆ బైబిల్ చెప్తుంది, విధేయత గలవాడు. ఒక వారం కాదు, బైబిల్ అంటుంది మరణము పర్యంతము విధేయత. నేను చచ్చిపోయే వరకు ఆ లోబడే స్వభావము, ఆ విధేయత, నా దేవునికి విధేయత, మాటలో విధేయత, నడకలో విధేయత, కుటుంబంలో విధేయత, లోబడే స్వభావం, ఎదురు మాట్లాడని అనుభవం. మీకు తెలుసా, లోబడే అనుభవంలో ప్రశ్నలు ఉండదు. లోబడే స్వభావంలో ఏముండదండి? ప్రశ్నలు ఉండదు. ఎందుకు? ఎక్కడ ఉండదు? లోబడుట అంటే అక్కడ ప్రశ్నలు ఉండదు. చిత్తము అని వరకే ఉంటాయి. చేస్తాను, వెళ్తాను, ఉంటాను, మారుతాను. అబ్రహాము అని దేవుడు పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడా కదా? నీ కుమారుడిని మోరియా కొండ మీద వెళ్ళి నాకు బలులుగా అర్పించు అంటే చిత్తము ప్రభు అన్నాడా? యేసయ్యలాగా జీవించేవాడు ఎవరు తెలుసా అండి? విధేయత గలవాడు, లోబడేవాడు. కొన్నిసార్లు లోబడే విషయంలో నీకు అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు లోబడే విషయంలో నీకు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు లోబడేటప్పుడు నీకు బలం ఉంటాయి, కొన్నిసార్లు లోబడే విషయంలో నువ్వు బలహీనంగా కూడా ఉండవచ్చు. కానీ నేను చేస్తాను ప్రభువా, ఉంటాను ప్రభువా. ఈ కాలంలో ఎన్నో పరిశుద్ధులు జీవితాన్ని చూడండి, ఎన్నో బలహీనతలు, ఎన్నో కష్టము, ఎన్నో పోరాటములో ఓపిక లేకపోయినా ఎందుకు యేసయ్య కొరకు పరిగెత్తారు? బలము లేకపోయినా ఎందుకు సేవ చేశారు? అన్ని కోల్పోయినా కూడా ఎందుకు యేసయ్యని విడిచిపెట్టలేదు? ఆయన పిలిచిన పిలుపుకు విధేయత కలిగిన వారిగా బ్రతికారు. దేవుడు నన్ను నమ్మాడు, నా దేవుడు నన్ను నమ్మాడు, దేవుడు నమ్మి నాకు ఈ సేవ ఇచ్చాడు అని ఆ విధేయత కలిగి నేను ఉండాలి. అబ్రాహాము తాను పోయే స్థలము ఏమిటి, ఎక్కడని తెలియక లోబడిన వాడిగా వెళ్ళాడంట. క్రీస్తు యేసయ్యలో ఉన్న మనసు ఎటువంటి తెలుసా? లోబడే మనసు. బలిపీఠముల నుండి వాక్యం నీకు వచ్చేటప్పుడు వాక్యకి లోబడుతున్నావమ్మా? దేవుడు ప్రసంగంలో నుండి నీకు ఆలోచన ఇచ్చేటప్పుడు నీ మనసు లోబడిటకు అప్పగిస్తుందా? సమాజంలో మిగిలిన రోజు పని స్థలంలో విధేయత ఉందా? దేవుడు చెయ్యవద్దని చెప్పిన విషయానికి లోబడుతున్నావా? నిన్ను చెయ్యి అని చెప్పిన విషయానికి లోబడుతున్నావా? మానుకోమని చెప్పిన విషయాన్ని నువ్వు మానుకున్నావా? దేవుడు హెచ్చరించిన విషయానికి లోబడ్డావా? యేసయ్య నీ కలిగి ఉన్నవాడు ఎవరంటే లోబడేవాడు. హల్లెలూయా, లోబడేవాడు. చివరిగా, మరణము పర్యంతము విధేయత గలవాడై తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసయ్యని కలిగి ఉన్నవాడు ఎవరు తెలుసా? నాలుగోది, తన్ను తాను తగ్గించుకున్నవాడు. కృపలో మీరు విస్తరించాలా, ఆశీర్వాదంలో మీరు విస్తరించాలా, మిమ్మల్ని ఎంతగా తగ్గించుకుంటారో అంత తగ్గించుకోండి. నేను అని అహంకారం మన నోటులో, మన తలంపులో పొరపాటు కూడా రానియవద్దు.
నేను అని పదము మన పెదవులో అస్సలు రానియవద్దు. మాట మాటకి ఆయన దయాన్ని చెప్పండి, మాట మాటకి ఆయన కృపాన్ని చెప్పండి, మాట మాటకి ఆయన ఆశీర్వాదం చెప్పండి, మాట మాటకి దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి. అది పిల్లల విషయమై, ఇల్లు విషయమై, ఆశీర్వాద విషయమై, ఎన్నడు ఎప్పుడు అది మాట రూపంలో అవ్వచ్చు, తలంపులో అవ్వచ్చు, నేను అని పదం వద్దండి. తగ్గించుకో. పొగడే వాళ్ళు పొగడుతారు, దూషించేవారు దూషిస్తారు. కానీ ఈ రెండు మధ్యలో నువ్వు చూపించవలసినది నిన్ను తగ్గించుకో. తగ్గించుకో. మరణము పర్యంతము తనను తాను తగ్గించుకున్నాడట. క్రైస్తవ మనల్ని తగ్గించుకుంటే లోకము పిచ్చివాళ్ళు అంటారు, కానీ తగ్గించుకున్న వాడికి ఎక్కువ కృప అనుగ్రహించబడుతుందంట. నేను చెప్పనా, నువ్వు ఎంత నిన్ను తగ్గించుకుంటున్నావో అంతగా అన్ని నామము కంటే పై నామము. నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో అంతగా నువ్వు కృపని సంపాదిస్తున్నావు. నువ్వు ఎంతగా తగ్గిస్తున్నావో అంతగా దేవుని దయని సంపాదిస్తున్నావు. నువ్వు ఎంతగా తగ్గిస్తున్నావు అంతగా దేవుడు నీ పక్షంలో కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఎంత తగ్గిస్తున్నావో అంతగా దేవుడు నీ ముందు నడుస్తాడు. తగ్గించండి. యేసయ్య మనస్సు కలిగిన వాడు ఎవరు? యేసయ్యలాగా ఎతికేవాడు ఎవరు? యేసయ్యలాగా మారాలని ఇష్టపడేవాడు ఎవరండి? బైబిల్ అంటుంది ఈ అనుభవానికి వచ్చేవాడిని, నా బైబిల్ అంటుంది అతనికి ఘనత వెతుకుతూ వస్తాయి, మర్యాద వెతుకుతూ వస్తాయి, పై నామము వెతుకుతూ వస్తాయి. ఏందండి, దూషించిన వారు ఇతన్ని చూసి ధన్యుడు అని చెప్పే స్థాయికి నా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఎవరిలాగా మారాలని ఇష్టపడుతున్నా? ఈ ఉదయం ఒక తీర్మానానికి వస్తాం. నేను మనుషులలాగా కాదు, వాళ్ళలాగా కాదు, వీళ్ళలాగా కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా యేసయ్యలాగా నేను మారాలి. నా యేసయ్యలాగా నేను జీవించాలి. నా బ్రతుకు యేసయ్యలాగా ఉండాలి. నా ప్రవర్తనలు యేసయ్యలాగా ఉండాలి. నా స్వభావము యేసయ్యలాగా ఉండాలి. నన్ను చూసేవారు నిజంగా ఇతడు యేసయ్య బిడ్డ అని సాక్ష్యము చెప్పేనట్టు మన బ్రతుకు మారాలి. ఒకసారి ఇటువంటి అనుభవానికి మనల్ని అప్పగిస్తామా? ఉన్న స్థలంలో మోకరించండి. దేవా, నీ మనస్సు నాకు కావాలయ్యా.